మోంతా తుఫాన్ మొత్తానికి అంచనాలను తల్లకిందులు చేసింది. మనం ఎంత ప్రభావం చూపిస్తుంది అనుకున్నామో అంతకు మించిన ప్రభావం మనకు కనిపించింది. ఏ ఏరియా మీద ప్రభావం చూపిస్తుంది అనుకున్నామో అంతకు మించినటువంటి ఏరియాల మీద ప్రభావం చూపించింది. ముఖ్యంగా తెలంగాణ మీద కూడా భారీ ప్రభావాన్ని చూపించబోతోంది. తీరం దాటింది. ఈ నేపథ్యంలో తీరం దాటుతున్న సమయంలో బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మోంతా తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడబోతుంది మోంతా తుఫాన్. రాత్రి 11:30 నుండి 12:30 మధ్య తీరం దాటింది తుఫాన్. కోస్తా జిల్లాలపై విరుచుకు పడబోతోంది. నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మోంతా తుఫాన్ కి సంబంధించి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ట్వీట్ ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ద లేటెస్ట్ అబ్జర్వేషన్ ఇండికేట్స్ దట్ ద సివియర్ సైక్లోన్ స్టార్మ్ అంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఇండికేషన్ నేను మీకు చూపిస్తున్నాను. సివియర్ సైక్లోన్ స్టార్మ్ అంటున్నారు. అంటే చాలా భయంకరమైనటువంటి తుఫాన్ ఉండబోతుందంటూ చెప్తున్నారు. #మోంతా క్రాస్డ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ యానాన్ కోస్టేజ్ బిట్వీన్ మచిలీపట్నం అండ్ కళింగపట్నం టు ద సౌత్ ఆఫ్ కాకినాడ అంటూ తీరం దాటిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక ట్వీట్ను నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మనం ఇక్కడ చూడొచ్చు తీరం దాటింది అనడానికి ఇక్కడ చూపిస్తున్నటువంటి మ్యాప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోకి ఎలా ఎంటర్ అయింది అనేది, ప్రభావం ఏ స్థాయిలో విస్తరించి ఉంది అనడానికి ఇక్కడ మనం చూడొచ్చు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలని కవర్ చేస్తోంది మోంతా తుఫాన్. 4 రాష్ట్రాల మీద ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందని ముందు మనం అంచనా వేశాం. కానీ తెలంగాణ మీద కూడా చాలా భారీ ప్రభావాన్ని చూపించబోతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విపరీతమైనటువంటి ఈదురుగాలు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి ఈ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగబోతోంది. సాయంత్రం ఈరోజు రాత్రి వరకు కూడా ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా కొనసాగబోతోంది. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎక్కడెక్కడ ప్రభావం ఉంది అనడానికి మీరు క్లియర్గా చూడొచ్చు. మచిలీపట్నం దగ్గరలో ఎంటర్ అయినట్టు, నర్సాపురానికి దగ్గరలో ఎంటర్ అయింది, తీరం దాటింది తుఫాన్. ఆ సమయంలో 85 నుంచి 100 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీచినట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. చాలా చోట్ల చెట్లు పడిపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం, ఎలక్ట్రిక్ వైర్స్ తెగిపోవడం, రోడ్లన్నీ కూడా ధ్వంసం అవడం, వరద పరిస్థితి మనం చూస్తున్నాం. విపరీతమైనటువంటి వర్షం పడ్డాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైందనే చెప్పాలి. భారీగా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పునరావాస కేంద్రాల్లో సైతం ఇప్పటికే చాలామంది అక్కడ షెల్టర్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో మొత్తానికి ఏపీలోని 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి కృష్ణమోహన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది? నిన్న రాత్రి వణికించింది ఏపీని మోంతా తుఫాన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్? ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలని వణికించిన నేపథ్యం మనం చూసాం. అయితే తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ మాత్రం పెద్దగా కనపట్లేదు. కాకినాడ ఇతర పరిసర ప్రాంతాలు అయితే కొంత ప్రశాంతంగానే ఉన్నాయి. అక్కడక్కడ చెట్లు పడ్డం తప్పితే రాత్రి అంతర్వేది దగ్గర ఏదైతే తీరం దాటిందో సుమారు 6 గంటల తర్వాత దాటిన ఉంటుందన్నారు. ఈదురు గాలికి మాత్రం మనం చూసి ఇప్పటికీ కాకినాడ, అంతర్వేది వీటన్నిటిలో కూడా కరెంట్ అయితే ఎక్కడ లేదు. చాలా ప్రాంతాల్లో కరెంటు ఆపివేశారు. ఎందుకంటే రాత్రి పెద్ద ఎత్తున కూడా ఈ పరిస్థితి ఉండబోతుందని తెలిసిన నేపథ్యంలోనే ఆపారు. అయితే ఉదయం నుంచి వర్షాలైతే పడే అవకాశం అయితే ఉంది. కొంత వాతావరణం అటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో
భారీ వర్షాలు అయితే పడుతున్నాయి తప్పితే కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే ఈ చెట్లకు సంబంధించి మనం కనుక చూసుకుంటే పూర్తిగా కూడా చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కంప్లీట్ గా కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కాకినాడ మొత్తం కూడా చెట్లు కింద పడిపోయిన నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ దాన్ని కట్ చేసి వాటిని అన్నిటిని పక్కకి రోడ్డు పక్కకి తరలించే ప్రయత్నం అయితే చేశారు. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా మనం చూసుకుంటే ఈ చెట్లన్నిటిని కూడా ఒకవైపు వాలిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా కోసి ఎక్కడికక్కడ పక్కన పడేశారు. ఇటువంటి చెట్లని రోడ్ల మీద మాత్రం అడ్డం లేకుండా, రవాణాకు అడ్డం లేకుండా ఈ చెట్లని కోసి వీటన్నిటి పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఒక్కటి కాకినాడ ఉప్పాడ, నిన్న ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా గజగజ వణికింది. ఏమవుతుందో, ఉప్పాడకి ఉప్పన రాబోతుందా అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ పరిస్థితి అయితే లేదు. వీటన్నిటిని ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. చెట్లని మాత్రం పక్కకి నరికి తర్వాత పడిపోయిన చెట్లని కోసి ఎక్కడికక్కడ రోడ్లకి అడ్డం లేకుండా పక్కకి జరిపిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. రాత్రి నుంచి పడ్డ అంటే నిన్న మొన్న జరిగిన కొంత బీభత్సం, ఏదైతే వర్ష బీభత్సం కావచ్చు, గాలులు కావచ్చు, వీటన్నిటికీ పంట పొలాలు మాత్రం కొంత దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి దెబ్బతినింది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అరటి గెలలు, తర్వాత అరటికి సంబంధించిన పంటలు, ఉద్యానవన పంటలు పూర్తిగా కూడా కొంత నష్టం జరిగాయి అనేది ఇప్పటికిప్పుడు మనకి సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడు నుంచి జరగబోయే అతి భారీ వర్షం ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది చూడాలి. ఇప్పటికే ప్రాంతాల్లో క్లైమేట్ మారింది, కొంత వర్షాలు పడుతున్నాయి. కానీ పెద్ద స్థాయిలో నిన్న తుఫాను బీభత్సం మాత్రం ఎక్కడ అంత కనపడలేదు. అంత పెద్ద నిజంగానే ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. ఒక రకంగా మొంద తుఫాను ఆంధ్రప్రదేశ్ని ఎటువంటి మేజర్ ఎఫెక్ట్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయింది, తీరం దాటిందనే చెప్పాలి. కాకపోతే వర్షాలు పడతాయి, వర్షాలు జనరల్గా కామన్, దాని గురించి పెద్ద భయపడాల్సిన పని లేదు. గాలులు నిన్న రాత్రి 100 కిలోమీటర్ల మేరకు గాలులు అంతర్వేది ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అయితే ఏం లేదు. అంతర్వేది దగ్గర ఉప్పెన లాంటి కొంత కెరటాలు కూడా పెద్ద స్థాయిలో గ్రామాల మీద పడ్డాయని చెప్పినా అప్పటికి కూడా మనకు వస్తున్న సమాచారం. కానీ అక్కడి నుంచి పబ్లిక్ అందరినీ సేఫ్లో బయట ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం వల్ల, ఎక్కడ క్యాంప్స్లో ఉంచడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు అనేది అయితే నిన్న మొన్న జరిగిన వర్షాలకి ఒక 2 చెట్లు కూలి 2 చనిపోయినట్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 చనిపోయినట్టుగా కొంత సమాచారం వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. తర్వాత మిగతా అన్ని ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ ప్రశాంతంగానే ఉన్నాయి. అంత మేజర్ ఎఫెక్ట్ అయితే కనపడలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మరో 3-4 గంటల నుంచి కురవబోయే వర్షాలు ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తాయని చూడాలి. ఒకసారి మనం కానీ చూసుకుంటే కాకినాడ ప్రాంతం యథాస్థితికి వచ్చింది. నిన్న మొన్న ఎవరు బయటికి రాని ప్రయత్నం. అయితే ఇప్పుడిప్పుడే కాకినాడ ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. తమ జీవితాన్ని, తమ జీవన ప్రయాణాన్ని యథావిధిగా లాగుతున్న పరిస్థితి. ఇప్పుడే రోడ్ల మీదకి కార్లు ఇవన్నీ కూడా వస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే ఈరోజు కూడా ప్రభుత్వం ఒకటి క్లియర్గా చెప్పింది, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి ఇష్యూస్లో మీరు బయటికి రావద్దు, కొంత ఇంపాక్ట్ ఉండండి, వర్షాలు పడుతున్నాయని. అయితే ఒకటి మేజర్గా ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ మాత్రం లేదు. నిన్నటి నుంచి కాకినాడ రూరల్, ఉప్పాడ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. కొంత ఆ ఒక్క ఇబ్బంది తప్పితే మిగతా అంతా కూడా సజావుగానే సాగుతోంది. ఏదైతే మెంతా తుఫాన్ భయపడ్డారో, ఎటువంటి భయాన్ని గురి చేసిందో అది మాత్రం, ఆ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా ఎక్కడ కనపడలేదు. ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది, అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ లేకపోవడంలో కొంత పంట నష్టం లేదు, తుఫాను లేదు, వర్షాలు కొంత అయితే ఒకటి, ఇప్పుడు జలాశయాల్లో చేరుతున్న నీటిని ఏ విధంగా మళ్లించాలి, వాటి పరిస్థితి ఏంటి అనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ప్రభుత్వం కూడా దాదాపుగా 50 కిలోల బియ్యాన్ని మత్స్యకారులకు, ప్రధానంగా 4-5 రోజులుగా మత్స్యకారులు కనీసం వేటకు వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా క్యాంప్స్లోనే బలవంతంగా తీసుకొని వచ్చి ఉంచారు. వాళ్ళందరినీ కూడా సేఫ్టీగా పెట్టారు. సో వాళ్ళందరికీ 4-5 రోజులు వేటకు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి అవసరమైన కొంత ఫుడ్ ఇవ్వడానికి దాదాపుగా 50 కిలోలు రైస్ అందివ్వాలని ముఖ్యమంత్రి రాత్రి నుంచి కూడా
ముఖ్యమంత్రి లోకేష్ అందరూ కూడా సెక్రటరేట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటారు. తీరం దాటిన తర్వాత కూడా తెల్లవారుజామున 4 గంటలు కూడా మంత్రి లోకేష్ అలాగే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ప్రతి 2 గంటలకి చంద్రబాబు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లొకేషన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా పెట్టింది. ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకూడదని ఆ ఇంపాక్ట్ చేసింది. కానీ మెంతా తుఫాన్ మాత్రం అంత తీవ్రమైన ప్రభావాన్ని చూపలేకపోయింది అనేది. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా బయటపడింది అని చెప్పాలి. పెద్ద పెను తుఫాను నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది. వర్షాలు మాత్రం కొంత పడుతున్న పరిస్థితి అక్కడక్కడ. దీనివల్ల పెద్ద డ్యామేజ్ అయితే జరిగే అవకాశం లేదు. పంట నష్టం అయితే కొంత జరిగే పరిస్థితి అయితే ఉంది. పంట నష్టపోయిన వాళ్ళకి మరి ప్రభుత్వం ఏదైనా ప్రకటించే అవకాశం ఉందా? మరోవైపు చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ మీరు చెప్పినట్లుగా ఎలక్ట్రిసిటీ నిలిపివేశారు. కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో రివైవ్ అవబోతున్నాయి ఈ సౌకర్యాలన్నీ కూడా? డెఫినెట్గా ఈ సాయంత్రానికి మధ్యాహ్నానికి మొత్తం అన్నీ రివైవ్ అవుతాయి. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కూడా పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఎందుకంటే సేఫ్టీ కోసమే కొన్ని ప్రాంతాల్లో హైయెస్ట్ వింగ్స్ నిన్న 100 కిలోమీటర్ల వేగంతో రాబోతున్న సమాచారంలోని కొన్ని ప్రాంతాల్లో కరెంటుని ఆఫ్ చేయడం, కొన్ని అక్కడక్కడ చెట్లు పడిపోవడం, కొంత పోల్స్ విరగడం, ఇవన్నీ కొంత జరిగాయి. వాటన్నిటిని కూడా టీమ్స్ ఎప్పటికప్పుడు రికవరీ మనం చూస్తున్నాం. ఇంత పెద్ద చెట్టు ఇక్కడ పడిపోతే దాన్ని క్షణాల్లో రోడ్ల మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరలించేసిన పరిస్థితి ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడికక్కడ రివైవ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ దానికి సంబంధించిన ఇంపాక్ట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళ టీమ్స్ని ఎక్కడికక్కడ పెట్టారు. వాటిని క్లియర్గా రైతులం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఎఫెక్ట్ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం ఇంకా వర్ష రూపంలో రాబోతుంది. వర్షం కొంత పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఎంత మేరకు డ్యామేజ్ జరగబోతుంది అనేది చూడాలి. కానీ ఆ రాత్రి ఆ ఇంపాక్ట్ లేకపోవడం చాలా వరకు కూడా సేఫ్గా ఉంది. చాలా వరకు కాకినాడ రూరల్, తర్వాత ఉప్పాడ, ఇటు అన్ని ప్రాంతాలనేది కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంత కోనసీమలో ఎఫెక్ట్ కనపడుతుంది. అంతర్వేదిలో నిన్న ఆ కోనసీమ మచిలీపట్నం దాకా కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. అది కూడా వర్ష రూపంలో కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనపడుతుంది. మనోజ్, కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. నేను ఒకసారి ప్రకాష్తో మాట్లాడతాను. కాకినాడలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, అక్కడ పరిస్థితి ఏంటి? నిన్న చూసాం ఎంత బీభత్సమైనటువంటి ఈదురుగాలు ఉన్నాయో, తర్వాత వర్షం ఉందో మనం చూసాం. వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ అసలు అక్కడ? అలాగే ఈ యొక్క తీర ప్రాంతాలు పక్కన వాడల రేవు, ఈ యొక్క అంతర్వేది వరకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఈ సముద్రం తీర ప్రాంతం కూడా తల్లడిల్లినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మెంతా తుఫాన్ అయితే రాత్రి 7:42 తీరాన్ని తాకినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి దాదాపుగా 3 గంటల వరకు కూడా దాని యొక్క ప్రభావం అయితే ఈ కోనసీమ జిల్లా మీదే క్లియర్గా ఉంది. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడినప్పటికీ ఈ యొక్క కోనసీమ జిల్లాలో దీని ప్రభావం అయితే ఏదైతే అంతర్వేది పల్లెపాలెం వద్ద అయితే రాత్రి 2 గంటల దాటిన తర్వాత అయితే అతిపెద్ద భారీ అల అయితే తీరాన్ని తాకిందని కూడా అక్కడ ఉన్నటువంటి పల్లెపాలెం గ్రామస్తులు అయితే మత్స్యకారులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. రాత్రి 2 దాటిన తర్వాత అతిపెద్ద భారీ అల వచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి అయితే 150 మంది సురక్షిత ప్రాంతాలకి రాత్రి మీదే జిల్లా కలెక్టర్ అయితే హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉందన్నారు. అక్కడి నుంచి చూసుకుంటే ఆ తుఫాను ప్రభావం కొన్ని ప్రాంతాలలో అక్కడ అడతా కూడా అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఆ చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా చెట్లు నేల కొరిగాయి. కొబ్బరి చెట్లు కావచ్చు, తాటి చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తుంటే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తుఫాను ఆ తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావంతో గడిచే 24 గంటల్లో ఇంకా వర్షం అయితే నమోదవుతుంది. ఒక పక్కన ఉద్యానవన పంటలతో పాటు వరి, అలాగే అరటి, ఇవన్నీ కూడా
తీవ్రంగా కోనసీమ జిల్లాలో నష్టపోయని చెప్పాలి. ఏదైతే రాత్రి తీరం దాటే సమయంలో ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో కొబ్బరి చెట్లు అయితే నేలకొరిగినటువంటి పరిస్థితి. పక్కన తాడి చెట్టు కూడా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో తాడి చెట్టు అయితే నేలకొరిగినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క అమలాపురం సమీపంలోనే ఈ యొక్క తాడి చెట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లపై పడడంతోనే ఒక్కసారిగా విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఉటావుటిన జేసీబీల సహాయంతో మొత్తం అధికారులు అయితే తరలించారు. వీటిని అయితే తొలగించి ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా వాటిని అయితే తొలగించినటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ ఈ యొక్క చెట్లు పడిపోయినటువంటి ఉటావుటిన ఏదైతే అధికారులు వీటిని అయితే తొలగించే ప్రక్రియ వెంటనే జేసీబీ మిషన్లు కావచ్చు, కట్టర్లు కావచ్చు, వీటిని అయితే పూర్తిగా తొలగించి కట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడే రాత్రి ఈ యొక్క విద్యుత్ వైర్లపైన పడిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం రాత్రి అంతా కూడా అమలాపురంతో పాటు అలాగే ముమ్మడివారంతో పాటు కొన్ని కోనసీమ జిల్లాల్లో అయితే మొత్తం విద్యుత్ అంతరాయం కలిగింది. జేసీబీలను ఎక్కడెక్కడ వర్షం ఇక్కడైతే యుద్ధ ప్రాతిపదికన వాటిని అయితే ఇక్కడ మొత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు జేసీబీలు కూడా సిద్ధంగా ఉంచారు. అమలాపురంలోనే సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తున్నాం. ఈ యొక్క జేసీబీలను అయితే యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు పక్కన చెట్లు తొలగించేందుకు కూడా భారీ అయితే అంత సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే ఇప్పుడైతే తుఫాను ప్రభావం అనుకున్న స్థాయి కంటే అంటే పెద్దగా ముందస్తు చర్యలు చేపట్టడంతోనే పెద్దగా నష్టం అయితే కనిపించిన పరిస్థితి. అంటే కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఉప్పాడ కావచ్చు, ఉప్పాడలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురైనటువంటి పరిస్థితి. గతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఉప్పాడ వద్ద అయితే కోతకు గురవుతుంది. ఆ విధంగానే ఉప్పాడ వద్ద అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కోతకు గురవడం కాకుండా కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు వద్ద మొత్తం రాళ్ళు రోడ్డుపైకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఇప్పుడైతే వర్షపాతం అయితే నమోదవుతుంది. అంటే ఇంకా వర్షాలు అయితే నమోదవుతుంటాయి. వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పుకొస్తున్నారు. అలాగే దాని యొక్క ప్రభావం ఇంకా 24 గంటల పాటు భూమి ఇక్కడైతే ఉంటూ ఈ యొక్క వర్షాలు అయితే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైతాంగానికి అయితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పక్కన అధిక వర్షాలకైతే జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాటన్నిటి కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క కాలువలు అలాగే రిజర్వాయర్లపై కూడా అధికారులు ఇరిగేషన్ అధికారులు అయితే దృష్టి సాధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క పంట పొలాలు నీట ములగకుండా అలాగే గ్రామాలకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆ నీటిని విడుదల చేయాలంటూ కూడా ఇరిగేషన్ అధికారులకైతే మొత్తం నాయకులు పక్కన ఆ సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏలేరు ప్రాజెక్టు అయితే ఇప్పుడు నిండు కుండలా తలపించిన నేపథ్యంలో 5,000 క్యూసెక్కుల నీటిని ఈ యొక్క ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి అయితే ప్రస్తుతం విడుదల చేసినప్పుడు నేపథ్యంలో పిఠాపురం వైపు అయితే ఆ ఏలేరు నీరు ఇలా పెద్దాపురం అలాగే పిఠాపురంతో పాటు ఈ యొక్క జగ్గంపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఏలేరు అయితే పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. పంట భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది.